ఈ పల్లె ఒక చిన్న అందమైన గ్రామం. ఇక్కడ మనుషులు సాదాసీదా స్నేహపూర్వకమైనవారు. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య అంటే చాలామందికి కోపిష్టోడని పిలుస్తారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి కూడా అతను కోపంగా మారేవాడు. దానివల్ల అతనిని కొంతమంది చూసి భయపడి, ఇంకొంతమంది చూసి హాస్యంగా చూసేవారు, మాట్లాడుకునేవారు. రామయ్యకి భార్య సీతమ్మ. సీతమ్మ చాలా సాంస్కృతిక సహనశీల మహిళ. ఏ చిన్న మాటకి కూడా రామయ్య కోపం రావడం వల్ల ఆమె రోజూ భయంతో ఉండేది. రామయ్యకు ఒక పిల్లి కౌరమ్మ కూడా ఉంది. పిల్లి కౌరమ్మ రామయ్యకు దెబ్బతీస్తూ అతని కోపాన్ని మరింత పెంచేది. కానీ సీతమ్మ దానిని సంతోషంగా వాడి కోపాన్ని మినహాయించి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేది. ఒకరోజు గ్రామంలో పెళ్లి వేడుక జరిగింది. ఆ వేడుకలో రామయ్య కూడా వెళ్ళాడు. అక్కడ రామయ్యకి తెలిసిన ఒక వ్యక్తి అతని ముందు చిన్నగా చిరునవ్వుతో "ఎంత కోపం పడ్డావు రామయ్య" అని లేబుల్ పెట్టాడు. రామయ్య ఆ మాట వినగానే అతను కోపంతో ఆ వ్యక్తిని వెంటనే పట్టుకున్నాడు. అందరూ భయపడి పెళ్లి వేదిక చుట్టూ వెళ్ళిపోయారు. సీతమ్మ వెంటనే రామయ్యను కొట్టక తప్ప దానిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించింది. రామయ్య ఇంటికి వచ్చి కోపంతో అలానే వాడు ఆ రాత్రి సీతమ్మ వంట రాసి ఇలా కోపడితే రామయ్య ఇంటికి వచ్చి కోపంతో అలానే ఉన్నాడు. ఆ రాత్రి సీతమ్మ వంట చేసి ఇలా కోపడితే మనకి, పిల్లలకి, మన గ్రామానికి మంచిది కాదు రామయ్య, కొంచెం స్వతహాగా ఉండండి అని భయపడి గట్టిగా చెప్పింది. రామయ్య మొదట కొద్దిగా కోపంగా ఉన్నా తర్వాత సీతమ్మ మాటలకు కొంచెం తడబడినట్లు భావించాడు. తర్వాత రోజుల్లో రామయ్య చిన్న చిన్న విషయాలకి కూడా కోపడటం మానేశాడు. అది చూసి గ్రామంలో అందరూ అతన్ని కొత్తగా చూశారు. ఇప్పుడు అతను మృదువుగా సహనశీల మొగుడుగా పేరొందాడు. ఒకరోజు రామయ్య చిన్న కొడుకు రామ్చరణ్ను ఆటోలో వెళ్ళడం గమనించాడు. రామ్చరణ్ చిన్న రక్తపాతం గల గాయంతో ఏడుస్తూ పడ్డాడు. రామయ్య మొదట కోప్పడ్డాడు. ఎలా ఇలా చేశావు అని. కానీ ఆ సమయంలో సీతమ్మ చిన్నవాడు, అందులో కోపం పడవద్దు, ప్రేమతో సహనంతో చూడాలి అని అతనికి చెప్పింది. రామయ్య ఆ మాటలు అర్థం చేసుకొని రామచరణ్ను ప్రేమతో కళ్ళకు మించి చిన్న గాయాన్ని ముద్దాడి స్వచ్ఛం చేశాడు. గ్రామంలోని పెద్దవారు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు రామయ్యని ఒక మోడల్ హ్యూమన్గా చూస్తున్నారు. అతని కోపం మినహాయించి ప్రతి సమస్యను మృదువుగా పరిష్కరించేవాడు. ఒక సంవత్సరం తర్వాత గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. ఆ వేడుకలో రామయ్యను గ్రామ సౌహార్ద పురస్కారంతో సన్మానించారు. రామయ్య మొదట ఆశ్చర్యపోయాడు. అతను తన మార్పు వల్ల ప్రతిఫలాన్ని పొందటం ఒక అనుభూతిగా గుర్తించాడు. సీతమ్మ "నువ్వు నిజంగా మారావు రామయ్య" అని చెప్పింది. కోపం కంటే ప్రేమ, సహనం జీవితంలో గొప్పతనాన్ని ఇస్తాయి అని సంతోషంగా చెప్పింది. ఈ ఘటన తర్వాత రామయ్య పల్లెలో ప్రతి ఒక్కరి కోసం సానుకూల మార్పు ప్రతీక అయ్యాడు. అతని కోపం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, కానీ అతని మార్పు ప్రతి ఒక్కరికి మద్దతు, హాస్యం, ప్రేమను చూపింది. రామయ్య ఇప్పుడు కోపాన్ని వదిలి మృదువుగా, సానుకూలంగా జీవించడం ప్రారంభించాడు. పల్లెలోని ప్రతి వ్యక్తి అతని మార్పును చూసి సంతోషపడ్డారు. సీతమ్మ కూడా తన జీవిత భాగస్వామి ఇలా మారినందుకు గర్వపడింది. కోపిష్టోడు మొగుడు ఇప్పుడు ప్రేమ, సహనం, మద్దత్వానికి ఒక స్ఫూర్తిగా మారాడు. ఇక్కడ కథ సారాంశం కోసం, కోపం మన జీవితంలో చిన్న సమస్యలు సృష్టిస్తుంది. సహనం, ప్రేమ, కుటుంబం మద్దతు ఉంటే ఏ సమస్యను ఎదుర్కొనవచ్చు. రామయ్య కథ మనకు నేర్పింది మార్పు ఎప్పుడైనా సాధ్యమే. ఈ కథ ఇంతటితో సమాప్తం.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది.